తెలంగాణలో 5 ఏళ్ల ముక్కోనపు పోటీ జరుగుతోంది. 3 పార్టీల మధ్య మాటల యుద్ధం రసవత్తరంగా సాగుతోంది. ఇదిలా ఉంటే కమలం పార్టీ క్యాడర్ను యాక్టివేట్ చేయడానికి సరికొత్త వ్యూహం రచించింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు పోరాటం చేయాలని నిర్ణయించుకుంది. యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకుంది. ఇంతకీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కాషాయ సేన చేయబోయే పోరాటం ఎలా ఉండబోతోంది? వాచ్ ది స్టోరీ. నిరంతరం ప్రజల్లో ఉంటూ అధికార పార్టీపై ఏదో ఒక రూపంలో ఆందోళనలు నిర్వహిస్తుంటేనే విపక్షాలకు మనుగడ ఉంటుంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా భావిస్తున్న బీజేపీ గులాబీ పార్టీ ప్లేస్ను రీప్లేస్ చేయాలని డిసైడ్ చేసుకుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆందోళనలతో విరుచుకుపడాలని నిర్ణయించుకుంది. 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు 8 నెలలైనా అమలు చేయకపోగా డిక్లరేషన్ల పేరుతో ఆయా వర్గాలను వంచారంటూ టీబీజేపీ నిరసన సభలకు సన్నాహాలు చేస్తోంది. 6 గ్యారంటీల్లో మెజారిటీ అమలు చేస్తున్నామని, ఒక్కో హామీ నెరవేరుతోందంటూ సంబరాలు చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతోంది. దానికి పోటీగా బీజేపీ కొర్రీలతో కొన్ని, అసలుకే అటకెక్కిన మరికొన్ని హామీలంటూ ఆందోళనలకు శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ ఎన్నికలే లక్ష్యంగా అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ సైతం హామీలు అమలు చేస్తున్నామంటూ ప్రజల్లోకి వెళ్లేందుకు ఉత్సవాల పేరిట కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాభవం చెందడంతో ఎమ్మెల్యేలు చేజారిపోకుండా చూసుకునే పనిలో బీఆర్ఎస్ తలమునకలుగా ఉంది. దీంతో ప్రతిపక్ష పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన కమలం పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఇప్పటికే నిరుద్యోగుల సమస్యలపై బీజేవైఎం రోడ్లెక్కి ధర్నాలు, ముట్టడి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మహిళలకు రక్షణ లేదంటూ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఇటీవల ధర్నాలు కూడా చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి డిక్లరేషన్ల పేరుతో ఎన్నికల సందర్భంగా భారీ సభలు పెట్టి హామీలు ఇచ్చింది. పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులు ఈ సభలకు హాజరయ్యారు. అయితే హామీలను అరకొరగా అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ ఎక్కడైతే డిక్లరేషన్లు పెట్టిందో అక్కడే అదే వర్గాల ప్రజలతో నిరసన సభలకు కాషాయ దండు స్కెచ్ వేసింది. కాంగ్రెస్ చేస్తోన్న మోసాలను తాము అక్కడే డిక్లేర్ చేస్తామని కమలం నేతలు చెబుతున్నారు. చేవెళ్లలో మల్లికార్జున ఖర్గే ఎస్సీ డిక్లరేషన్ పెట్టిండు. ఇప్పటి వరకు 18% రిజర్వేషన్ చేస్తామన్నారు. దానికి సంబంధించిన ఇంతవరకు ఏమీ ఆలోచన కూడా చేయట్లేదు. అదే రకంగా బీసీలకు సంబంధించి బీసీ డిక్లరేషన్, స్థానిక సంస్థలలో రిజర్వేషన్స్ని ఎన్హాన్స్ చేస్తామన్నారు. అది ఎన్హాన్స్ చేయడం పక్కకు పెట్టేసి 33ను కూడా ఇంప్లిమెంట్ చేయడానికి కార్యాచరణ జరుగుతలేదు. ఈరోజు నిరుద్యోగులను నట్టేట ముంచి వాళ్ళతోటి బజార్న ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎక్కడెక్కడైతే హామీలు ఇచ్చిండ్రో, ఎక్కడెక్కడ ఏమి పెద్ద లీడర్లు వచ్చి మాట్లాడిండ్రో అవన్నిటి విషయాలలో ప్రత్యేకంగా ఆలోచన చేసి ఆయా ప్రాంతాలలో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆలోచన చేసింది. నిరుద్యోగులకు రాహుల్ గాంధీ, రేవంత్ ఎక్కడైతే జాబ్ క్యాలెండర్ హామీ ఇచ్చారో అక్కడి నుంచే పోరాటం చేయడానికి బీజేపీ రెడీ అయ్యింది. ఈ నెల 20న హైదరాబాద్లోని చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ నుంచి ధర్నా చౌక్ వరకు భారీ ర్యాలీతో వెళ్లి ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా చేయనున్నారు. వరంగల్లో కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ఇచ్చిన చోటే రైతులతో అతిపెద్ద నిరసన సభ పెట్టి హస్తం పార్టీ మోసాన్ని డిక్లేర్ చేస్తామని బీజేపీ నేతలు చెప్పారు. చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, సరూర్ నగర్ లో యూత్ డిక్లరేషన్, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్, హైదరాబాద్ లో మైనార్టీ డిక్లరేషన్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఆ ప్రాంతాల్లోనే హామీలు అమలులో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని, భారీ నిరసన సభలతో రేవంత్ సర్కార్ మోసాలను ప్రజలకు వివరించాలని బీజేపీ నిర్ణయించింది. మొత్తంగా రాష్ట్రంలో అధికార విపక్షాల మధ్య మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. రానున్న లోకల్ పోల్ వార్ మరింత ఆసక్తికరంగా సాగనుంది. అధికార పార్టీపై విపక్షాలు సాగిస్తున్న పోరాటం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.